డబ్బులు టైం ఎంత? 10:30. ఏం ఆఫీస్కి వెళ్ళాలా? ఏమయ్యా ఆర్గనైజరు, నీ పేరేమన్నా? శొంఠి పరమహంస. పేరు మాత్రం బాగా పెట్టుకున్నావు, కానీ హింస ఏమిటి మాకు? వచ్చి గంట అయింది, ఏ పుండాకొరు రాలేదు. ఏం థమ్సప్ ఏమిటో. ఏమ్మా 9 రూపాయలు పెట్టి థమ్సప్ తాగావు, లక్కీ డ్రాలో ఫ్రీగా యూరోప్ ట్రిప్ ఛాన్స్ కొట్టేశావు. ఇంత చేయించుకొని స్పాన్సర్ అని తిట్టడం న్యాయమా చెప్పు? సంజయ్ రెడ్డి గారు ఇక్కడికి మన కోసం మనిషిని పంపిస్తున్నారు, ఆయన కోసం వెయిటింగ్. ఎవడో వస్తాడని అందరం ఇక్కడ ఎర్రిపప్పల్లా కూర్చుంటామా? ఎవరన్నా ఇళ్ళు ఫోన్ కొట్టి సావచ్చుగా. ఫోన్ కొట్టికే మనకెవరికి ఇంగ్లీష్ రాదు కదా భయ్. ఈడు ఇంగ్లీష్ కూడా రాకుండా ఇంగ్లీష్ వాళ్ళ దేశం ఎందుకు దొప్పించుకున్నాడు? థమ్సప్ వాళ్ళు పిలిచారు కదని పుసుకులు లంగొట్టాలు ఎగ్గొట్టుకొచ్చాడు అని అందరూ వచ్చే ముందు 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుని సావచ్చుగా. ఏదో విమానాలు మొత్తం ఒకటి, చెవుల్లో కాకుల్లాగా ఒకటే రోత. ముందటిని ఆపించండి, నాకు తెగ సిర్రగ్గా ఉంది. ఆపడానికి అవి ఆటో రిక్షాలు కావు, విమానాలు. ఏ వీటిలో మాట్లాడేది? హలో హంస గారు, ఎందుకలా గొడవ పడుతున్నారు? నేను వెళ్ళి చూసొస్తానండి. నువ్వు వెళతావా? జాగ్రత్త అమ్మా, ఆ మధ్యలాగా టూరిస్ట్ ని కిడ్నాప్ చేశారట, బీ కేర్ఫుల్. నా సంగతి నేను చూసుకోగలను, మీరు అనవసరంగా నా గురించి కంగారు పడకండి. ఇంతకీ అతని పేరేంటన్నారు? సంజయ్ రెడ్డి. సంజయ్ రెడ్డి. మెళ్ళొచ్చేను అచ్చు కిడ్నాపర్లో ఉన్నాడే. ఆ చూపు కూడా దొంగ చూపులా ఉంది. థమ్స్ అప్. హే యు. హే పిటే వస్తున్నాడు. హే బామా. Hey, I'm talking to you, man. బామా. Hey girl. బామా. ఏమైందమ్మా? బామా. There you are. అబ్బాయి, ఎవరు అనుకుని వెంట పడుతున్నావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. No, you guys are mistaken. I'm your tour guide. My name is Abhiram. How do you do? ఎవడు జరా ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. No, you're not following me. I'm your tour guide. ఇతను ఏమిటి వాగుతున్నాడు? గైడ్ అంట బామ్మా, తెలుగు రాదనుకుంటా, ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. నాకు తెలుగు రాదా? నన్ను తిట్టుకుంటారా? చూపిద్దామని పిచ్చి తెలుగు. అంటే నేను సంజయ్ రెడ్డి గారు పంపించారా? There's someone who could follow me. You're my kind of guy. Yeah. ఏమిటి త్రూ అవుట్ ఇలా కొడుతుంటావా? No, it's just a habit, man. Yeah. ఏం బాబు, నీకు తెలుగు వచ్చి చావదా? కొంచెం వచ్చి చచ్చుతుందండి. అందుకే మిమ్మల్ని చేసుకోవడానికి వచ్చాను. ఏమిటి ఈవిని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? No. What I meant was మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. అందుకే మీ వెంట పడ్డాను. ఇది చూసి. ఇదిగో ఇలాంటివి నాకు నచ్చవు. ఓకే ఫ్రెండ్స్, ఎవరిదో వాళ్ళ హ్యాండ్స్ తో పట్టుకోండి. ఏంటది? బ్యాగేజ్ ఐ సే. ఇట్స్ గెటింగ్ లేట్. కమ్ ఆన్. బాసు, ఆసు, ఆర్టిన్ రాణి. బ్యాగ్లోకి వెళ్ళి తాతాజీ, ఈ ఏర బాబు బాబ్జీ ఎక్కడ్రా? ఏరా కళ్ళు దొబ్బేయా, మనుషులు కనిపించట్లేదేటి? మీరా? ఎవరో అనుకున్నా. నువ్వు అనుకుంటావురా. నన్ను రా అంటావా? ఏ అనకూడదట్రా? అంత రొక్కం వచ్చాక అనొచ్చు అనుకో. అవును, ఏం కొంటే తగిలింది లాటరీ? కరీం బీడి కట్ట. నీకు అవసరమా? నాకెందుకులే, నా బాకీ నాకు పడేస్తే. ఇద్దరిది కలిపి ఎంత? 98,900 రూపాయలు. దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే వచ్చి నా కొట్టు, ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేటే. వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం వచ్చేసింది. రాజకీయ నాయకుడు ఓటు నోటుతూ ఉంటాడు, కామేశ్వరి నోటుండేవాడుతూ ఉంటుంది. యా, ఆ నోట్లు తీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద పెట్టుకో. టిప్ అంటే హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ, వస్తా. ఆగో, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగులుంది కదా. నేను మీకేం బాకీ చెప్తారా? ఎడగరా, ఇక్కడ. హ్యాండ్ చేసుకుంటావేంటి? సారీ. ఏంట్రా బుద్ధి లేకుండా హ్యాండ్ చేసుకుంటావు? సార్ మీద లెక్కు చేసుకోవాలి. బాధగా ఉందా? మమ్మల్ని కొట్టినప్పుడు లేదు. ఎవడైనా అప్పుసులకి ఇంటికి వస్తాడు, నువ్వు కల్లోకి కూడా వచ్చావు కదరా. ఇవాళ మంగళవారం,
బలిచ్చే రోజు అర్జున్ ఎక్కడికైనా పారిపోవాలి. రే గణేష్, గణేష్. గురుగారికి గణేష్ గజగజ వణుకుతూ రాయినది. మా బామ్మ చావు బతుకులో ఉందట. గణేష్ గణేష్ అని నన్నే కలవరిస్తుందట. నన్ను ప్రతి మంగళవారం వచ్చి కనిపించమంటుంది. కనిపించకపోతే కన్ను మూస్తానంది. అందుకే ఈరోజు సెలవు పెట్టి ఊరు వెళ్తున్నాను. ఎరా ఇక్కడ లీవ్ లెటర్ పెట్టి అక్కడ దాక్కున్నావా? బయటకు రా. వద్దు గురుగారు, ఎవరో కాశ్మీర్ గారు చెప్పాడని నన్ను బలిస్తే టీవీలో పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప మీ ప్రాక్టీస్ పెరగదు. ఈరోజు మీరు ఎంత తెలివిగా నేరం చేసినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఆ నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ బయట పెడతాడు. ఏడిసావు గానీ అదంతా ఉత్తుతుడు రామా. బయటకు రా. రేయ్, ఇన్నాళ్ళు నా దగ్గర తడిలాక నీకు జీతం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి మీ బామ్మకి ఇవ్వు. కళ నిజమా? నిజమేరా, అన్నయ్యకి లాటరీ తగిలింది. అందులో డబ్బు పెట్టి స్కూల్ కూడా కట్టిస్తున్నాడు. థ్యాంక్ యూ బాస్. అరే అదేంటి చూసి అలా చిక్కిపోయావు? నాలా మీ అన్నయ్య ఉదయం హార్లిక్స్ సాయంత్రం బూస్ట్ ఇవ్వటం లేదా? ఏంటి నువ్వు తాగేస్తున్నావా? నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావు అని అడుగుతా అనుకున్నాను. కారణం లేకుండా అడుగు పెట్టావు కదా. నిజమే, మొగుడు పోయిందాన్ని విధవ అంటారని తెలుసు కానీ పెళ్ళాన్ని వదిలేసిన మగాడిని ఎదవ అంటారని రీసెంట్గానే తెలుసుకున్నాను. నన్ను క్షమించి మీ చెల్లెల్ని కాపురానికి పంపించవా బావా? తీసుకెళ్ళు. ఎలావే? అలాగే అన్నయ్య. ఇదేంటి ఒట్టి చేతులతో వచ్చేసేలా ఉంది? అప్పుడే సూట్ కేసు సర్దేసావా? దీనికి దెబ్బలు తింటాం బాగా అలవాటైపోయి ఉంటుంది. ఆనాకి వెళ్దాం కానీ కాసేపు మీ అన్నయ్యతో మాట్లాడి. మొన్న వైజాగ్ జూలో అన్ని జంతువులను చూశాను, ఒక్క గొన్నయానికి తప్ప. బాబుని చూశాక ఆ లోటు కూడా తీరిపోయింది. ఏం పేరు బాబు? గణేష్. ఆకారం చేసి మమకారంతో పెట్టుంటారా? ఆ ఒక్కటి తక్కువైంది. గురుగారు వెళ్ళొస్తా. జూకా మా ఊరికి. మీ ఊళ్ళో కూడా ఉందా? అవును బావా, మొన్న లాటరీలో డబ్బులు వచ్చినాయటగా. స్కూల్ అది కట్టించి పాడు చేసుకుంటున్నామని జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన కట్నం బాకి ఎలాగ ఇచ్చేస్తావు అనుకో, మిగిలిందే పాడు చేసేస్తావన్న బాధ. మరి ఏం చేయమంటావు? కూర్చుని మాట్లాడుకుందామా? మందేస్తూ మాట్లాడుకుందారా? అయ్యి బాబాయ్, డబ్బుతో పాటు మేనర్స్ కూడా వచ్చేసింది మా బామ్మర్దికి. బామ్మర్ది, నీ దగ్గర డబ్బులతో ఏం చేద్దామని? నా చెల్లికి ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఉండగా ఇంకో పెళ్ళేటి? మళ్ళీ వాడివి. నువ్వు బతుకుండగా అది ఇంకో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది? చచ్చినా ఒప్పు కాదా? అందుకే నిన్ను లేపేద్దామని డిసైడ్ అయిపోయాను. అవును బావా, దాన్ని నీతో పంపటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను. దాన్ని మర్డర్ చేయడానికి మనుషులు కూడా మాట్లాడావా? నీలాంటి లవంగంగా లేపటానికి కూడా రౌడీలు కావాలా? మందు ఘాటుగా ఉందా? చాలా తక్కువ కలుపుంటావు. కాదు, విషం ఎక్కువ కలిపాను. నొరగొస్తుంది, తుడుచుకో. మా చెల్లెలు చూస్తే విషయం బయట పడిపోతుంది. బావా, అన్నిటికి తొందరే. నువ్వు పోతానంటే నీ వద్దంటానా? ఓ 10 నిమిషాలు ఓపిక పట్టు, ఆ తర్వాత పోదువు కానీ. బాబర్ది, కావాలంటే నువ్వు ముందు ఇచ్చిన కట్టు డబ్బులు కూడా ఇచ్చేస్తాను. నాకు 2 మంది ఇచ్చి బతికించు. ఏమవుతుంది? అవ్వాల్సిందంతా అయిపోయింది. మీ అన్నయ్యని కట్టిన డబ్బులు అడిగితే నాకు విషయం ఇచ్చాడు. ఏంటన్నయ్య, నిజమా? అవునమ్మా, ఈడు బతుకుంటే నేను అలాగో సుఖపెట్టలేడు, పోతే హ్యాపీగా ఉండొచ్చని. నువ్వు మనిషివేనా? మిమ్మల్ని కాదండి, ఆయనకి విషయం ఇవ్వడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? ఇంకా ఈయన సపోర్ట్ చేస్తావేంటమ్మా? నేను ఇన్ని బాధలు పెడతాడ్రా. అవసరమైతే తిడతాడు, కొడతాడు. ఆ హక్కు ఆయనకుంది. తనకేమన్నా అయ్యిందో నిన్ను చంపుతాను. చూసావా, కట్టుకున్న వాడి కోసం తోడపట్టిన వాడిని కూడా చంపుతానంటుంది నా చెల్లెలు. కానీ నువ్వు కట్నం కోసం కట్టుకున్న రోజు నుంచి ప్రతిరోజు దాన్ని చెప్తూనే ఉన్నావు. నన్ను క్షమించండి, నా బుద్ధి వచ్చింది. ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. రండి, నేను తీసుకెళ్తాను. అందులో ఏ విషయం కలపలేదు. నిజమా? మరి నురగాలా వచ్చింది? నీకు జలకెద్దామని సబ్బు నీళ్ళు కలిపాను. ఎంత మంచి బావా. అదేంటి అలా వెళ్ళిపోతాడు? మంచుడంటే ఫీల్ అయ్యేడేంటి? ఇన్నాళ్ళు సాడిస్ట్ లాగా వేపుకు తిన్నావు. ఇక నుంచి మనిషిగా బతుకు, భర్తలా ప్రవర్తించు. ఇదిగో నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు. వద్దు బావా, ఈ పాపిష్ డబ్బు కోసమే నీ చెల్లి చేత కన్నీళ్లు పెట్టించాను. మళ్ళీ డబ్బు తీసుకుని పాపం చేయదలుచుకోలేదు. ఇది నువ్వు తీసుకుంటుంది కాదు, నీ మనస్ఫూర్తిగా ఇస్తుంది. తీసుకో. థ్యాంక్స్ బావా. మందేద్దామా? వద్దు బావా, మానేశాను. భోంచేద్దాం. ఏంటి ఆగిపోయావు? పదా. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. బుద్ధుందా నీకు? నేనే మల్లీశ్వర్ వాళ్ళకి ఎందుకు చెప్పాను? నేను ఎక్కడ చెప్పాను? వాళ్ళే అడిగారు. అంటే మేడం వాళ్ళు మీ చుట్టాలు కాదా? ఇప్పుడు అర్థమైందిరా నీకు? అవును, అసలు వాళ్ళు ఎవరు? ఏమో నాకు తెలీదు. నేను అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే రే, రేపు అర్జెంట్ 3rd AC రిజర్వేషన్ చేయి. ఓకే సార్.
రేపు కాదు, ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడా? ఎలా వెళ్తాం? ఎవరినైనా లిఫ్ట్ అడుగుదాం. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మీ మామయ్య గాలి కట్టుకుంటే వస్తారు, వాళ్ళని అడగొచ్చులేండి. ఇది కరెక్ట్. షట్ అప్. మరి లేకపోతే ఏంటి, ఈ టైంలో వైజాగ్ నుంచి హైదరాబాద్కి లిఫ్ట్ ఇచ్చే ఎదవ ఎక్కడ దొరుకుతాడు? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏయ్, చంపేస్తా, చంపేస్తా రేయ్. పెడితే ఏమంటావురా? రేయ్, ఏంటి సార్ ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? అర్ధరాత్రి ఆడపిల్లతో హైదరాబాద్ వెళ్తున్నాను, లిఫ్ట్ అడిగితే ఏమంటాడు వీడు? అసలు కొట్టాలి, చంపాలి వీడిని. కార్ లేకుండా లిఫ్ట్ ఎలా ఇవ్వాలి సార్? పాపం కారు లేకుండా లిఫ్ట్ ఎలా ఇస్తాడు సార్? ఆ మొక్క ముందే చెప్పచ్చు కదా యోధవా. పేరేంటి? కాలేజ్. నేను కారేంటని అడగలేదు. పద్దు పద్మనాభం అండి. ఏం చేస్తుంటారు? హైదరాబాద్ లో నాకు టెంట్ హౌస్ ఉందండి. అదేనండి, పెళ్లికి షామినా ఎలా ఎత్తికిస్తారు ఆ షాప్ ఉందండి. మరి వైజాగ్ లో ఏం చేస్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నానండి. ఓ, ఏమైంది? అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతరాలు. సార్ మీరు స్పీడ్కి వెళ్తే చచ్చిపోతారా? ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి. అబే, ఇప్పుడు మీరున్నారు, మీరెవరు, ఈ అమ్మాయి మీకేమొద్ది, ఈ టైంలో హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేస్తే లాగి రెండు పీకాలని అనిపిస్తా లేదా? కరెక్ట్. ఇంకా నయ్యం అడిగాం కాదు, పరిస్థితి వర్స్ట్గా ఉండేది. సరిగా సరిగా. ఏమైంది? ఆగిపోయిందండి. అదే ఎందుకని? టైర్ పంచర్ అయిందండి. టైర్ మార్చండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ చీకట్లో కొంచెం కష్టం మేడం. నిజం చెప్పు. స్టెఫినీ లేదు సార్. ఆ ముఖం ముందే చెప్పచ్చు కదా. చెప్దాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. దగ్గరలో మంచి హోటల్ ఏమైనా ఉందా? నాన్ ఏసీ ఓకేనా, ఏసీ కావాలా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు, నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. నేను నీతో మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నువ్వు దారి చూసుకో. అయ్యో, అందుకే చెప్పింది. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఇక్కడ పడుకుందాం. ఓకే సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పైకి ఎక్కడం ఎలాగని. మనం ఎందుకు పైకి ఎక్కడం? గడ్డెక్కిందేద్దాం. కరెక్ట్ సార్. మరి లేట్ ఎందుకు కానీ? ఏంటి బాటిల్ మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నావు? తర్వాత మేము తాగక్కర్లేదా? ఓ, నువ్వు ఎంగిల్ తాగవా? తాగను. మంచిది, పట్టుకో. బ్యానర్లెస్ ఇది టిప్. అది అబ్బా, దొరదలు వచ్చేస్తున్నాయి. తగలేడు. ఓ సారీ, తలగడ. ఏంటి కాంపౌండ్ వాల్ కట్టేస్తున్నావు? పొద్దున్నే లేవగానే నీ చండాలమైన మొహం చూడడం ఇష్టం లేక. ఫోన్లే, రాత్రి అంతా నీ మొహం చూడకుండా మాకు కూడా పనికి వస్తుంది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలు అయ్యి ఉండకూడదు. మరి ఏం భయమా? అబ్బాయి, ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని? ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కథంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క. నేను అది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. పడిపోను. నేను బండిది గబగబ నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు, నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు, నాకు భయం వేసి వాడు కాళ్ల వైపు చూశాను.
దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది గాని పాదం మాత్రం వెనక్కి తిరుగుతుంది ఇలా. కథలు కావాలంటే యాదవ్కి. చెప్పాను కదయ్యా, నాకే కాదు ఎవరికైనా సహాయం చేసే మదర్ తెరిసాకి బ్రదర్స్ లాంటి వాళ్ళు. సార్ దాని సాయం ఉండరు సార్, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ పిలుస్తారు, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళేంటి సార్ గుడ్డుని బాధారు. ఏమయ్యా వాళ్ళు చేసిన వాళ్ళు తప్పేమనుందో చెప్పు. ఇక్కడ ఎవరికైనా అబ్బాయం జరిగితే 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందని తెలుసు. అక్కడ వాళ్ళకి కొత్త తెలిసిన లోపు నీ ప్రాణం పోతేనో పైగా ఇది యాక్టింగ్ అని వాళ్ళకి తెలియదా? అంతెందుకయ్యా, మొన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేశారు. సో వాళ్ళు చేసింది కరెక్టే అంటే వాళ్ళు నాకు తెగ నచ్చేశారయ్యా. అదిగా సార్, వాళ్ళకి మానవత్వం ఉంది, సేవ చేసే గుణం ఉంది. నా కూతుళ్ళకు వాళ్ళే కరెక్ట్ అయ్యా. ఏమయ్యా కావాలంటే ఇంకా టెస్టులు పెట్టుకో, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే గెలుస్తారా? నువ్వేం మాట్లాడబాక, ఫోన్ పెట్టాయి. ఎలా గెలుస్తారో నేను చూస్తాను చెప్పి. ఆ బడేగాడు హార్ట్ అటాక్ వచ్చింది నాటకం ఆడితే భలే ఇచ్చావురా రివర్స్. బడే బాయ్ హార్ట్ ఓకేనా? ఇప్పుడు మేము పడుకున్నాక నీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, మేము పడుకున్నాం మొహాడ పడద్దు, లేపేసే ఇచ్చేస్తాం. వచ్చి నొక్కుతారా? ఏంట్రా ఏళ్ళు చూపించాడు? అరే చోటే ఇట్రా రా నాన్న, చోటే రా. ఇప్పుడు అదేంటి ఏళ్ళు చూపించలేడు, దాని అర్థం ఏంట్రా? ఇచ్చేమనా ఇంత చిన్న వేల్లో అంత అర్థం ఉందా? ఇచ్చాడా అన్నీ బడే ఏంటి? చెప్తా. వచ్చాడు రాయ్ బడే కోతు. జై బడే మంచిగా ఏంటి ఏంటా? ఏంట్రా ఏమి ఇచ్చాడ్రా? అంబరిల్లా సీనియర్ రా. సరే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జేపీ గారు ముగ్గురు అమ్మాయిల్లో ఎవరికనేది ఫిక్స్ అవుదాం, కన్ఫ్యూజన్ ఉండకూడదు. సరే పంటలు వేసుకుందాం. ఇచ్చాడ్రా పంట. పెద్ద అమ్మాయి శాలిని నాది. మరి మా ఇద్దరికి నేను చెప్తాగా. ఆక్ పాక్ కరే పాక్ డామ్ డూమ్ డుస్క్ లగడి కోక్ లగడి డుమా డుమా డుమ్. రెండో అమ్మాయి ఆమె నీదే. నాకు పంటలు లేవు, ఆకుపాకలేదు, ఇంకా నేనేమైనా పెళ్లి చేసుకోవాలి? రేయ్ మిగిలిన మూడో అమ్మాయి నీదే కదరా. నీ శాలిని తూ మేరీ చాందిని మోహిని